హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతిక్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. మోస్ట్ కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాన్నేమంటామంటే సెరిబ్రల్ పాలిసీ. ఇది చాలా మందిలో చూస్తామనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ డిసీజ్ వస్తే ఇంకా క్యూర్ లేదు. జీవితాంతం మా పిల్లలు గానీ, మేము ప్రేమించిన వాళ్ళు గానీ ఇట్లనే సఫర్ గావాలి అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అంటాము, వెస్టర్న్ ట్రీట్మెంట్ అంటాము. మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్లి తీసుకునే ట్రీట్మెంట్, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి ఎళ్లి తీసుకునే ట్రీట్మెంట్‌లో మెడిసిన్స్ లేవన్నమాట. అందుకు ఏం చేస్తారంటే దీనికి అసలు ట్రీట్మెంటే లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏం చేయొచ్చంటే ఒక్కొక్కసారి ఈ డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. లేకపోతే ఏదైతే ఈ పర్సన్స్ డిపెండ్ అయ్యుంటారో ఇంకో వాళ్ళ పైన ఆధారపడి ఉంటారో, ఆ ఆధారపడి ఉండడాన్ని తగ్గియచ్చు. వీళ్ళు చాలా పెయిన్‌లో ఉంటారు. కొంతమందికి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈ పెయిన్ గాని, వాళ్ళకొచ్చిన డిస్కంఫర్ట్ గాని హోమియోపతి మెడిసిన్‌తో చాలా డ్రాస్టిక్‌గా తగ్గియచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువుంటుంది. మోర్ థాన్ 90% సక్సెస్ రేట్ అని మనం ఈ డిసీజెస్‌లో చెప్పొచ్చనమాట. స్కోప్ ఎక్కువున్న డిసీజ్ హోమియోపతిలో ఏంటంటే సెరిబ్రల్ పాలిసీ అనమాట. సో, మీకు గాని, లేకపోతే మీ పిల్లలకి గాని, మీకు తెలిసిన వాళ్ళకి ఎవ్వరికి సెరిబ్రల్ పాలిసీ ఉన్నా కంపల్సరీ వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే దే విల్ ఫీల్ బెటర్. సో, డిపెండెన్సీ తగ్గియచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి కంప్లీట్‌గా క్యూర్ అనేది కూడా మనం సెరిబ్రల్ పాలిసీలో చేయొచ్చు. అది స్టేజ్‌ని బట్టి ఉంటుంది. అది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. సో, అసలు సెరిబ్రల్ పాలిసీ అంటే ఏంటి? సెరిబ్రల్ పాలిసీ అంటే ఒక న్యూరలాజికల్ డిజార్డర్. న్యూరలాజికల్ డిజార్డర్ మన నర్వ్‌కి సంబంధించిన డిజార్డర్. ఏమవుతుంది దీనివల్ల అంటే మన మూవ్‌మెంట్, మన కదలికల పైన ఎఫెక్ట్ పడుతుందనమాట. ఎందుకు ఇదంతా జరిగింది అంటే మనిషి బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల మూవ్‌మెంట్ ఎఫెక్ట్ కావడాన్ని మనము సెరిబ్రల్ పాలిసీ అంటాము. ఇది మనకు కామన్ డిసీజ్. చాలా మందిలో మనం ఈ డిసీజ్ చూస్తామనమాట. అంటే న్యూరలాజికల్ డిసీజెస్ ఇది కామన్ డిసీజ్. నెక్స్ట్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? ఫస్ట్ సైన్ అండ్ సింప్టమ్, మెయిన్ ఇంపార్టెంట్ సైన్ అండ్ సింప్టమ్ వచ్చి మూవ్‌మెంట్. సో, మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్. వీళ్ళు బాడీ అంతా గట్టిగా అయిపోవడము, లేకపోతే మూవ్‌మెంట్ కదిలేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పోవడము, లేకపోతే బాడీ అది మొత్తం లూజ్‌గా అయిపోవడము. సో, ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ రావడము. లాట్ ఆఫ్ మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం దీంట్లో చూస్తుంటాం. ఈ మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్‌తో పాటు వీళ్ళకేముంటదంటే పెయిన్ ఉంటది. నొప్పి అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే ఇంటెలిజెన్స్ ఉండదు. మందబుద్ధి అంటాం కదా! అది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి లాంగ్వేజ్ అండ్ స్పీచ్ ప్రాబ్లమ్స్. వీళ్ళకి మాట్లాడడానికి కష్టమవుతుంది. అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. సో, మాట్లాడినా వేరే వాళ్ళకి అర్థం కాదు. సో, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ మనము దీంట్లో చూస్తామన్నమాట. అదే విధంగా ఎపిలెప్సీ. ఎపిలెప్సీ అంటే ఏంటంటే ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ అలాంగ్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్. సో, మనము మూర్ఛ అంటాము, లేకపోతే కన్వల్షన్స్ అంటాము. సో, అవి గూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి గూడా ఉండొచ్చు. ఇంకోటేంటంటే విజువల్ ఇంపైర్‌మెంట్. వీళ్ళకు చూడ్డానికి సరిగ్గా కనపడదు. డబుల్ విజన్ రావచ్చు. 2గా కనపడొచ్చు. మసకగా కనపడొచ్చు. ఆ చూపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గూడా వీళ్ళలో ఉంటాయి. బ్లాడర్ ప్రాబ్లమ్స్. సో, వీళ్ళు టైంకి యూరిన్ చేయలేరు. ఇన్వాలంటరీగా అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే యూరిన్ బయటికి రావడము. సో, లాట్ ఆఫ్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వీళ్ళలో చూస్తాం. అలాంగ్ విత్ మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్. అంతేగాకుండా స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్రలో గూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, సరిగ్గా నిద్ర రాకపోవడము, ఎక్కువ సేపు నిద్రపోవడము, మధ్య మధ్యలో లేయడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ గూడా వీళ్ళలో చాలా ఉంటాయి. అదే విధంగా హియరింగ్ ఇంప్రూవ్‌మెంట్. చెవులు వినిపించకపోవడము, సరిగ్గా వినిపించకపోవడం, అస్సలు వినిపించకపోవడము. సో, ఇవి గూడా ఉంటాయన్నమాట. హిప్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇది కామన్ ప్రాబ్లమ్ మనం చూస్తుంటాం. సో, ఎప్పుడైతే మజిల్స్ గట్టిగా అయిపోతాయో, లేకపోతే మజిల్స్ డ్యామేజ్ అయిపోతాయో, ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఉంటాయో, హిప్ అనేది అంటే ఈ తొడ ఎముక జాయింట్ ఉంటుంది చూసారా? తొడకి ఈ గడిల్‌కి మధ్య జాయింట్ ఉంటుంది చూసారా? అది డిస్‌ప్లేస్ అవుతుంది. అంటే దాని ఉండాల్సిన ప్లేస్‌లోంచి బయటికొచ్చేస్తుందన్నమాట. సో, అదే విధంగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్. బిహేవియరల్ అంటే వాళ్ళ మనస్తత్వంలోనే చేంజ్ వస్తుంది. ఎక్కువ అనుమానం పడడము, లేకపోతే డిప్రెషన్‌లోకెళ్ళడము, లేకపోతే సాడ్‌నెస్‌లోకెళ్ళడము, బాధలోకెళ్ళడము, లాట్ ఆఫ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. కొంతమంది క్రిమినల్స్‌గా మారడము. సో, అవన్నీ మనము ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కింద సైన్స్ అండ్ సింప్టమ్స్ లాగా మనం చూస్తాము ఈ సెరిబ్రల్ పాలిసీలో. ఈ డిసీజ్‌ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మెయిన్‌గా 3 స్ట్రక్చర్స్ ఆఫ్ ది బ్రెయిన్, అంటే మన బ్రెయిన్‌లో ఉన్న 3 మెయిన్ పార్ట్స్ గురించి తెలుసుకోవాలి. అవేంటంటే కార్టెక్స్ అంటామనమాట. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్టెక్స్ ఉన్నాయి. దాంట్లో సెరిబ్రల్ కార్టెక్స్ అంటామన్నమాట. ఎప్పుడైతే ఈ సెరిబ్రల్ కార్టెక్స్ డ్యామేజ్ అవుతుందో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అదే విధంగా బేసల్ గ్యాంగ్లియా అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సెరిబెల్లమ్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో, ఈ స్ట్రక్చర్‌లు మనం డీప్‌గా తెలుసుకుందాం. ఈ స్ట్రక్చర్ ఫంక్షన్ తెలుసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెరిబ్రల్ కార్టెక్స్ ఫంక్షన్ తెలుసుకున్నాం. అది డ్యామేజ్ అయిందంటే ఆ ఫంక్షన్ అంతా పోతుంది. బేసల్ గ్యాంగ్లియాన్ ఫంక్షన్ తెలుసుకుందాం. బేసల్ గ్యాంగ్లియాన్ డ్యామేజ్ అయితే ఆ ఫంక్షన్ మొత్తం పోతుంది. అదే విధంగా సెరిబెల్లమ్ కూడా అన్నమాట. ఒక్కొక్కటి మనము డీప్‌గా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సెరిబ్రల్ కార్టెక్స్. సెరిబ్రల్ కార్టెక్స్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఈ విధంగా తీసుకున్నప్పుడు సో, ఇక్కడ లోపల వైట్ మ్యాటర్ ఉంటుంది. బయట గ్రే మ్యాటర్ ఉంటదన్నమాట. ఇది ఎలా ఉందంటే ఇక్కడ నేను నిలబడి ఎగ్జాక్ట్ నన్ను ఇలా కట్ చేస్తే బ్రెయిన్ ఇలా కట్ చేస్తే ఏంటంటే కరోనల్ సెక్షన్ అంటామన్నమాట. ఆ కరోనల్ సెక్షన్ వ్యూవే ఈ వ్యూ అన్నమాట. అలా కట్ చేసినప్పుడు బ్రెయిన్‌లో ఏంటంటే ఈ ఔటర్ పార్ట్ ఏదైతే ఈ గ్రే కలర్‌లో ఉందో
దీన్ని ఏమంటామంటే సెరిబ్రల్ కార్టెక్స్ అంటామనమాట. సో ఈ సెరిబ్రల్ కార్టెక్స్ అనేది డ్యామేజ్ అయితే బ్రెయిన్‌లో సో ఏం జరుగుతుంది? మనం ఈ సెరిబ్రల్ కార్టెక్స్ ఫంక్షన్ తెలుసుకుంటే అది ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవచ్చనమాట. ఇది గ్రే మ్యాటర్. గ్రే మ్యాటర్ అంటే ఏంటంటే న్యూరాన్ బాడీస్ ఉంటాయన్నమాట. సో మనం న్యూరాన్ తీసుకున్నప్పుడు ఒక బాడీ ఉంటుంది. దానికి కొన్ని డెండ్రాన్, ఆక్సాన్స్ అని ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయన్నమాట. సో ఏదైతే బాడీ ఉంటుందో ఆ బాడీ అనేది గ్రే మ్యాటర్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో వాలంటరీ మూవ్‌మెంట్స్ అంటే మనము విల్‌ఫుల్‌గా చేసే మూవ్‌మెంట్స్. నేను ఒక పెన్ను తీసుకోవాలి. నా విల్‌తో చేస్తాను చూసారా? దాన్ని వాలంటరీ మూవ్‌మెంట్స్ అంటారనమాట. ప్లానింగ్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్. నేను ఒక పెన్ను తీసుకోవాలంటే ఫస్ట్ నా బ్రెయిన్‌లో నేను ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ప్లానింగ్ కూడా దెబ్బతింటుందనమాట. అదేవిధంగా ఎగ్జిక్యూషన్. ఫస్ట్ నేను ప్లాన్ చేసిన తర్వాత అక్కడ పెన్ ఉంది. ఆ పెన్ను తీసుకోవాలన్నప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఆ ఎగ్జిక్యూషన్‌లో కూడా ప్రాబ్లమ్ వస్తుంది. అదేవిధంగా కంట్రోల్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్. సో నేను అక్కడ పెన్ను తీసుకోవాలని కరెక్ట్‌గా నేను ఎగ్జాక్ట్‌గా అక్కడ పోయి ఫింగర్స్ ఇట్లా ముంచి తీసుకోవాలన్నమాట. సో ఆ కంట్రోల్ అనేది నేను ఫాస్ట్‌గా పోతాను, లేకపోతే స్లోగా వస్తాను, లేదంటే సైడ్‌కెళ్తానన్నమాట. ఆ కంట్రోల్ అనేది ఈ ఫంక్షనాలిటీ అన్నమాట. ఫైన్ ట్యూనింగ్ బేస్డ్ ఆన్ సెన్సరీ ఇన్పుట్స్. సో ఒక పెన్ ఉంది. పెన్ను పక్కనే ఒక క్యాండిల్ వెలుగుతూ ఉంది. నేను క్యాండిల్ పైన చేయి పెట్టలేను కదా! ఎందుకంటే క్యాండిల్ పైన చేయి పెడితే కాలుతుంది. నేను అక్కడి నుంచి సెన్సరీ ఇన్పుట్ తీసుకొని క్యాండిల్‌కి దూరంగా వచ్చి నేను పెన్ను పిక్ చేసుకుంటానన్నమాట. సో ఏవైతే ఈ సరౌండింగ్స్ వచ్చే సెన్సెస్ ఉంటాయో టచ్ సెన్స్ గానీ, హీట్ సెన్స్ గానీ, లేకపోతే ఏమేమి సెన్సెస్ ఉంటాయో ఆ సెన్స్‌ని బేస్ చేసుకొని నేను మూవ్‌మెంట్స్‌ని ఫైన్ ట్యూన్ చేయడం అనేది కూడా ఈ సెరిబ్రల్ కార్టెక్స్ యొక్క ఫంక్షన్ అన్నమాట. సో ఈ సెరిబ్రల్ కార్టెక్స్ గనక దెబ్బతిందంటే ఇవన్నీ దెబ్బతింటాయి. ఓకే. అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే బేసల్ గ్యాంగ్లియాన్. బేసల్ గ్యాంగ్లియాన్ అనేది ఎక్కడుంటుందంటే మన బ్రెయిన్‌లో డీప్‌గా ఉంటుందన్నమాట. మన బ్రెయిన్ మధ్యలో. సో బేసిక్‌గా ఇవేంటి వీళ్ళని మనం న్యూక్లియస్, బంచ్ ఆఫ్ న్యూక్లియస్ అంటామన్నమాట. న్యూక్లియస్ అంటే సో ఏదైతే సెల్ బాడీ ఉంటుందో, న్యూరాన్ బాడీ ఉంటుందో, ఆ న్యూరాన్స్ అన్ని అక్యుములేట్ అయ్యి ఒక న్యూక్లియస్ ఫార్మ్ అవుతుందన్నమాట. దీంట్లో మల్టిపుల్ న్యూక్లియస్ కలిసి మనము దీన్ని బేసల్ గ్యాంగ్లియాన్ అంటామన్నమాట. సో ఈ బేసల్ గ్యాంగ్లియాన్ పనేంటి? ఇనిషియేషన్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్. ఒక మూవ్‌మెంట్ స్టార్ట్ కావాలి అంటే ఈ బేసల్ గ్యాంగ్లియానే చేస్తుందన్నమాట. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్. నేను చాలా స్పీడ్‌గా పోవాలా, చాలా స్లోగా తీయాలా, ఆ స్పీడ్‌ని కంట్రోల్ చేసేది కూడా ఈ బేసల్ గ్యాంగ్లియాన్ అనమాట. అంతేకాకుండా స్మూత్ మూవ్‌మెంట్స్. ఏదైనా స్మూత్ మూవ్‌మెంట్స్ ఎగ్జాంపుల్ మీరొక ఆర్టిస్ట్, మీరొక పెయింట్ వేస్తున్నారు. సో చాలా స్మూత్ కోఆర్డినేషన్ ఉండాలి. ఆ స్మూత్ కోఆర్డినేషన్ అంతా మనకు ఈ బేసల్ గ్యాంగ్లియాన్ నుంచే వస్తుందన్నమాట. ఎప్పుడైతే బేసల్ గ్యాంగ్లియాన్ దెబ్బతినిందో సో ఇనిషియేషన్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అంటే మూవ్‌మెంట్ స్టార్ట్ చేయడం దెబ్బతింటుంది. స్పీడ్ కంట్రోల్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఫైన్ మూవ్‌మెంట్స్ అనేవి దెబ్బతింటాయి. ఎప్పుడైతే బేసల్ గ్యాంగ్లియన్ డ్యామేజ్ అవుతుందో. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చి సెరిబెల్లమ్ అంటామన్నమాట. ఈ సెరిబెల్లమ్ అనేది ఎక్కడుంటుందంటే మన బ్రెయిన్‌లో బ్యాక్ సైడ్ కింద పార్ట్‌లో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఉంటుందన్నమాట. దీని ఫంక్షన్స్ ఏంటి? సెరిబెల్లమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే టోన్ ఆఫ్ ది మజిల్. మన మజిల్ చూడండి ఎక్కువ లూజ్‌గా ఉండకూడదు. ఎక్కువ స్టిఫ్‌గా ఉండకూడదు. సో సమ్‌వేర్ ఇన్ బిట్వీన్. అవసరాన్ని బట్టి ఎంత స్టిఫ్‌గానే ఉండాలో అంత స్టిఫ్‌గానే ఉండాలి. ఎంత లూజ్‌గానే ఉండాలి అంత లూజ్‌గానే ఉండాలి. ఆ స్టిఫ్‌నెస్, ఆ లూజ్‌నే మనం టోన్ అంటామన్నమాట. ఆ టోన్ మెయింటైన్ చేసేది ఈ సెరిబెల్లమ్. అదేవిధంగా బ్యాలెన్స్. మీరు నడుస్తున్నారు, కూర్చున్నారు, లేచారు, పడుకున్నారు. సో మీ బాడీలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. మీరు ఏదైనా పని చేస్తున్నారు, పరిగెత్తుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. మీ బాడీలో బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఆ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసేదే ఈ సెరిబెల్లమ్. అదేవిధంగా కోఆర్డినేషన్. ఎవరినన్నా కొట్టాలి మీరు. ఈ చెయ్యి ముందుకు పోవాలి, ఈ చెయ్యి వెనక్కి రావాలి. అంటే ఒక చెయ్యి ముందుకు పోవడం, ఒక చెయ్యి వెనక్కి రావడం. సైమల్టేనియస్‌గా జరగాలి. అది కోఆర్డినేషన్. సో నడిచేటప్పుడు చూడండి ఈ చేతులు ఇట్లా ముందుకు పోతాయి, కాలు వెనక్కొస్తుంది. సో ఏదైతే ఆ కోఆర్డినేటెడ్ మూవ్‌మెంట్స్ ఉంటాయో ఆ మూవ్‌మెంట్స్ అన్నీ చేసేది ఈ సెరిబెల్లమ్ అన్నమాట. ఎప్పుడైతే ఈ సెరిబెల్లమ్ దెబ్బతింటుందో బ్రెయిన్ డ్యామేజ్ వల్ల సో మీ మజిల్ టోన్ పోతుంది, బ్యాలెన్స్ పోతుంది. అదేవిధంగా కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుందండి. ఇప్పుడు కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అసలు ఎందుకు సెరిబ్రల్ పాలసీ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. సో మీ ఫ్యూచర్‌లో అవాయిడ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎవరికన్నా అది జరిగి ఉంటే ఎందుకు జరిగింది అని మీరు ఒక అసెస్‌మెంట్‌కి రావచ్చనమాట. సో ఈ కాజెస్‌ని మనము 3 కేటగరీస్‌గా ఉంటాయి. ఫస్ట్ పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు. అదేవిధంగా డెలివరీ టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు. డెలివరీ తరువాత ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చని 3 డిఫరెంట్ కేటగరీస్‌లో మనము కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని చూద్దాం. ఫస్ట్ వచ్చి బిఫోర్ బర్త్ అంటే పిల్లవాడు ఇంకా కడుపులో ఉన్నప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు. దీన్నే మనము ప్రీనేటల్ కాజెస్ అని కూడా అంటామనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఇన్ఫెక్షన్స్. మదర్ కడుపులో ఉన్నప్పుడు మదర్‌కి, బేబీకి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఏవన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఇట్ క్యాన్ లీడ్ టు బ్రెయిన్ డ్యామేజ్ ఇన్ ద కిడ్స్ అన్నమాట. అదేవిధంగా మదర్ హెల్త్ ఎలా ఉంది? ప్రెగ్నెన్సీలో మదర్‌కి డయాబెటిస్ ఏమన్నా వచ్చిందా? థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చిందా? లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఆల్కహాల్ ఏమన్నా తీసుకుంటుందా? స్మోకింగ్ చేస్తుందా? లేకపోతే డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నారా? సో దాన్ని బట్టి కూడా బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరగొచ్చు పిల్లవాడికి. అదేవిధంగా జెనెటిక్ మ్యూటేషన్స్ కొన్ని జీన్స్ మోడిఫై కావడం వల్ల కూడా ఈ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరగొచ్చనమాట. ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ.
ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటంటే మదర్‌కి, బేబీకి కనెక్షన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్లాజెంటా అంటామనమాట. ఈ ప్లాజెంటాలోనే బేబీ మదర్‌కి బ్లడ్ ఉంటుంది కదా! ఆ బ్లడ్‌కి, బేబీ బ్లడ్‌కి మధ్యలో ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. అంటే న్యూట్రియంట్స్ అన్నీ మదర్ నుంచి బేబీకెళ్తాయి. బేబీ చేసిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే యూరినేట్ చేస్తుందో, లేకపోతే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయితాయో ఆ మదర్ బ్లడ్‌లోకొచ్చి ఎలిమినేట్ అయిపోతాయన్నమాట. సో, ఎప్పుడైతే ఈ ఎక్స్‌చేంజ్ సరిగ్గా లేదో, ఇన్సఫిషియన్సీ ఉందో, సో, లాట్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అక్యుములేట్ కావడము, లేకపోతే కావాల్సిన న్యూట్రిషన్ బేబీకి అందకపోవడము, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము, దానివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుందనమాట. దాన్నేమంటారంటే ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అదే విధంగా రేడియేషన్ ఎక్స్‌పోజర్. మదర్ గాన రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయిందనుకోండి, మల్టిపుల్ ఎక్స్‌రేస్ గానీ, ఇంకేమన్నా రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అయితే దాన్నేమంటామంటే రేడియేషన్ ఎక్స్‌పోజర్. ఈ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల కూడా పిల్లల్లో సెరిబ్రల్ పాలిసీ అనే ప్రాబ్లమ్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ బర్త్. పిల్లలు పుట్టేటప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే బర్త్ టైమ్‌లో బర్త్ యాస్ఫిక్సియా అంటారనమాట. సో, బేబీలు కడుపులో ఉన్నంత వరకు మదర్ అనేది బేబీకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ సడెన్‌గా బయటకొస్తుందో ఏంటంటే, వాళ్ళ లంగ్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా ఫంక్షన్ కావాలి. లంగ్స్ ఇమ్మీడియేట్‌గా ఫంక్షన్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది? బేబీ ఏడవాలి. పుట్టిన వెంటనే బేబీ ఏడ్చిందంటే దాని మీనింగ్ ఏందంటే, లంగ్స్‌లోకి ఆక్సిజన్ ఎళ్తుంది. ఆక్సిజన్ బ్రెయిన్‌లోకెళ్తుందని. ఎప్పుడైతే పిల్లలు పుట్టినప్పుడు ఏడవరో లంగ్స్ ఫంక్షన్ గాక బ్రెయిన్‌లోకి ఆక్సిజన్ పోక బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుందనమాట. ఇంకోటేందంటే ప్రిమెచ్యూర్ బర్త్స్. సో, నార్మల్‌గా 9 మంత్స్ తర్వాత పిల్లలు పుట్టాలి. కొంతమంది 6థ్ మంత్‌లోనే పుడతారు. 7థ్ మంత్‌లోనే పుడతారు. 8థ్ మంత్‌లో ఎర్లీగా పుడతారనమాట. వీళ్ళల్లో గూడా ఈ సెరిబ్రల్ పాలిసీ అనేది బ్రెయిన్ డ్యామేజ్ ద్వారా జరుగుతుంది. లో బర్త్ వెయిట్. నార్మల్‌గా మనము 2.5 కేజెస్ ఉండాలి పుట్టేటప్పుడు అంటారు. 2 కేజెస్ వరకు ఓకే. ఓకే. అంతకంటే తక్కువుంటే దాన్ని లో బర్త్ వెయిట్ అంటారనమాట. లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టిన వాళ్ళలో గూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రమాటిక్ డెలివరీ. ట్రమాటిక్ డెలివరీ అంటే డెలివరీ టైమ్‌లో ఏమన్నా ఇంజ్యూరీ జరిగిందా? ఫోర్సెప్స్ డెలివరీ అంటాము, ఎపిసియాటమీ డెలివరీ అంటాము, లేకపోతే ఎల్ఎస్‌సిఎస్ అంటాము, న్యాచురల్ వజైనల్ డెలివరీ అంటాం. ఈవెన్ న్యాచురల్ డెలివరీలో గూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ కావచ్చు సర్టెన్ కండిషన్స్‌లో. సో, ఇవన్నీ డ్యూరింగ్ బర్త్. దీన్ని ఏమంటామంటే పెరినేటల్ కాజెస్ అని కూడా చెప్తుంటాం. బేబీ పుట్టిన తర్వాత సో, ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు? బేబీ బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లేకపోతే బ్రెయిన్ చుట్టూ కొన్ని ప్రొటెక్టివ్ కవరింగ్స్ అంటారనమాట. దాన్ని మెనింజెస్ అంటామనమాట. ఆ మెనింజైటిస్ కూడా ప్రాబ్లమ్ రావచ్చు. దాన్నేమంటామంటే ఎన్సెఫలైటిస్ ఆర్ మెనింజైటిస్ అంటాము. అదేవిధంగా హెడ్ ఇంజ్యూరీ. సో, చిన్న పిల్లల్లో హెడ్ ఇంజ్యూరీ జరగచ్చు. పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కింద పడొచ్చు. లేకపోతే ఎవరన్నా పొరపాటున నిద్రలో వాళ్ళ తలకు టచ్ చేయొచ్చు. అదేవిధంగా బేబీని ఎక్కువ షేక్ చేస్తూ ఉంటారనమాట. షేక్ చేసినా కూడా హెడ్ ఇంజ్యూరీ అనేది జరిగి దానివల్ల కూడా సెరిబ్రల్ పాలిసీ రావచ్చు. నియోనేటల్ జాండీస్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డిసీజెస్ అనమాట. కొంతమంది పుట్టిన పిల్లలకి జాండీస్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటుందనమాట. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్, పాథలాజికల్ నియోజానటల్ జాండీస్. సో, చాలా కాజెస్ ఉంటాయన్నమాట. ఆ నియోనేటల్ జాండీస్‌లో కూడా అన్‌కంట్రోలబుల్ జాండీస్ ఉంటే వాళ్ళకి కూడా బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇంకోటేంటంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. చిన్న పిల్లల్ని ఒక్కొక్కసారి మీరు ఎక్కడైనా పడుకోబెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫేస్ పైన ఏదైనా పడిందనుకోండి, వాళ్ళకి ఊపిరి సరిగ్గా ఆడదనమాట. ఊపిరి సరిగ్గా ఆడకపోవడాన్ని మనం ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ చోకింగ్ జరిగినప్పుడు కూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదే విధంగా ఏదైనా మింగుతారు, గొంతులో అడ్డం పడుతుందంటారు చూసారా? అది యాక్చువల్‌గా గొంతులో కాదు. అది లంగ్స్‌లోకెళ్ళి అడ్డం పడుతుందనమాట. దాన్ని చోకింగ్ అంటాం. చోకింగ్ అయినప్పుడు మనం వెంటనే ఆ స్టెప్స్ గన చేసి ఆ చోకింగ్ నుంచి బయటికి రాకపోతే బేబీ బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరిగ్గా అందక సెరిబ్రల్ పాలిసీ అనేది డెవలప్ కావచ్చు. అదే విధంగా కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే బేబీ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ కావడం అంటే బ్లడ్ గట్టి పడిపోవడం, లేకపోతే బ్లీడ్ అయిపోవడం అంటే రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ అనేది రావడం. ఇవి జరిగినా కూడా ఏమవుతుందంటే సెరిబ్రల్ పాలిసీలోకి బేబీ ఎంటర్ అవుతాడు. సో, దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాజెస్ అనమాట. పుట్టేకి ముందు, పుట్టే టైంలో, పుట్టిన తరువాత. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పిల్లల దగ్గర. సో, మీకు ఆల్రెడీ డ్యామేజ్ జరిగిందంటే ఇది ఏదో ఒక రీజన్ దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్. ఎప్పుడు సెరిబ్రల్ పాలిసీ రిస్క్ ఎక్కువవుతుంది అంటే మల్టిపుల్ బర్త్స్. ట్విన్స్ ఉన్నారనుకోండి, అంటే తక్కువ స్పేస్‌లో ఎక్కువ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అదే విధంగా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్. సో, ప్రెగ్నెన్సీ లేట్ అయిందనుకోండి మదర్‌లో 40 ఇయర్స్‌కో, 45 ఇయర్స్‌కో అయిందనుకోండి, ఆ టైంలో కూడా సెరిబ్రల్ పాలిసీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లేబర్. సో, చాలామంది డాక్టర్స్‌ని ఫోర్స్ చేస్తుంటారు. సార్ మీరు ఎల్ఎస్‌సిఎస్ చేయకండి, నార్మల్ డెలివరీనే చేయండి. సో, అది డాక్టర్‌కి వదిలేయండి. డాక్టర్‌ని నమ్మాలి మీరు. డాక్టర్‌ని నమ్మి డాక్టర్‌కి వదిలేస్తే డాక్టర్ మీకు బెస్ట్ సజెషన్ చేస్తాడు. ఎప్పుడైతే మీరు అలా చెయ్యరో సో, దట్ క్యాన్ లీడ్ టు సెరిబ్రల్ పాలిసీ అనమాట డ్యామేజ్ అయ్యి. అదే విధంగా నియోనేటల్ ఇన్ఫెక్షన్స్. పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ గానీ, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గానీ, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ గానీ, ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఈ సెరిబ్రల్ పాలిసీలోకి బేబీ అనేది ల్యాండ్ కావాలి. నెక్స్ట్ బాడీ చేంజెస్. ఒక్కసారి ఈ సెరిబ్రల్ పాలిసీ వచ్చిన తర్వాత అసలు ఏమేం చేంజెస్ బాడీలో వస్తాయి, బ్రెయిన్‌లో వస్తాయని మనం తెలుసుకుందాం. సెరిబ్రల్ కార్టెక్స్ మనం క్లియర్‌గా చూద్దాం. సెరిబ్రల్ కార్టెక్స్ డ్యామేజ్ అవుతుంది.
బేజల్ గ్యాంగ్లియాన్ డ్యామేజ్ అవుతుంది. అదే సెరిబెల్లం కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ పార్ట్స్ డ్యామేజ్ కావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ ద మూవ్‌మెంట్స్‌నే మనం ఏమంటామంటే సెరిబ్రల్ పాలిసీ అంటాం. మనం ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ డ్యామేజ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కటి క్లియర్‌గా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెరిబ్రల్ పాలిసీని మనము స్పాస్టిక్ సెరిబ్రల్ పాలిసీ అంటామనమాట. స్పాస్టిక్ సెరిబ్రల్ పాలిసీ అంటే డ్యామేజ్ టు ద కార్టెక్స్. ఈ బ్రెయిన్‌లో మనం ఈ ఔటర్ పార్ట్ అనుకున్నాం కదా! ఈ పార్ట్ గనక డ్యామేజ్ అయితే దాన్ని స్పాస్టిక్ సెరిబ్రల్ పాలిసీ అంటాం. సింప్టమ్స్ ఏముంటాయి స్పాస్టిక్ సెరిబ్రల్ పాలిసీలో? ఎస్పెషల్లీ స్టిఫ్‌నెస్. వీళ్ళ మజిల్స్ అన్నీ బాగా స్టిఫ్‌గా ఉంటాయన్నమాట. వీళ్ళు నడిచినా స్టిఫ్‌గా నడుస్తారు. కూర్చున్నా, పడుకున్నా స్టిఫ్‌గా. ఏది చేసినా స్టిఫ్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెరిబ్రల్ పాలిసీ. 70-80% ఆఫ్ ది సింప్టమ్స్ స్టిఫ్‌నెస్‌లోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్‌దొచ్చి డిస్కైనెటిక్ సెరిబ్రల్ పాలిసీ. డిస్కైనెటిక్ సెరిబ్రల్ పాలిసీ ఎప్పుడొస్తుందంటే ఏదైతే మనం ఈ బేజల్ గ్యాంగ్లియా అని అనుకున్నామో, ఈ బేజల్ గ్యాంగ్లియాకి ఇంజ్యూరీ జరిగినప్పుడు ఆర్ డ్యామేజ్ జరిగినప్పుడు డిస్కైనెటిక్ సెరిబ్రల్ పాలిసీ వస్తుంది. డిస్కైనెటిక్ సెరిబ్రల్ పాలిసీ వచ్చినప్పుడు సింప్టమ్స్ ఏమున్నాయి? ఫస్ట్‌ది ఏంటంటే ఇన్వాలంటరీ అండ్ అన్‌కోఆర్డినేటెడ్ మూవ్‌మెంట్స్. ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఉంటాయంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళు కదులుతూ ఉంటారు. సో, అదే విధంగా అన్‌కంట్రోల్డ్ వీళ్ళు మూవ్‌మెంట్స్‌ని కంట్రోల్ చేయలేరు. సో, మీరు ఒక పెన్ను తీసుకోవాలంటే కరెక్ట్‌గా ఎంత స్పీడ్‌లో ఎళ్ళాలి, ఎంత డిస్టెన్స్‌లో ఎళ్ళాలి మీరు కంట్రోల్ వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరనమాట. అది అన్‌కంట్రోలబుల్. అదే విధంగా మజిల్ టోన్ ఫ్లక్చుయేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా పెట్టిన్నాను. పెడితే ఏమైంది? ఎంత టోన్‌లో ఉండాలో అంతే ఉంది. వీళ్ళకి ఏమవుతుందంటే టోన్ అనేది మజిల్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఒక్కొక్కసారి బాగా ఫ్లాసిడ్‌గా అయిపోతుంది. ఒక్కొక్కసారి బాగా రిజిడ్‌గా అయిపోతుంది. ఆ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. వీళ్ళు ఏ పని చేసినా చాలా స్లోగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా దాహమేసింది. ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ తీసుకుంటే వెంటనే ఇట్లా తీసుకొని ఓపెన్ చేసి తాగేస్తారు. వీళ్ళు అట్లా కాదనమాట. స్లోగా తీసి, స్లోగా ఓపెన్ చేసి, స్లోగా తాగుతారు. వీళ్ళ మూవ్‌మెంట్స్ అన్నీ తగ్గిపోతాయి. అదే విధంగా జర్క్స్ అనమాట. నేను ఏదైనా ఒక మౌస్ పట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి మౌస్ తీసుకున్నాను. సో, తీసుకునేటప్పుడు జర్క్స్ ఏమి ఉండవు నాకు. వీళ్ళలో ఏమవుతుందంటే మౌస్ పట్టుకోండి అంటే ఇట్లా మూవ్‌మెంట్ జర్క్స్. అంటే వీళ్ళు ఏదైనా వాలంటరీ మూవ్‌మెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు ఆ వాలంటరీ మూవ్‌మెంట్స్‌లోనే ఇన్వాలంటరీ అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా మూవ్‌మెంట్స్ వచ్చేస్తాయన్నమాట. సో, ఎప్పుడు ఇది డిస్కైనెటిక్ వెరైటీలో. డిస్కైనెటిక్ వెరైటీ అంటే ఈ బేజల్ గ్యాంగ్లియాన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకేంటంటామంటే ఎటాక్సిక్ వెరైటీ అంటాం. ఈ ఎటాక్సిక్ వెరైటీ అనేది ఎలా ఉంటుందంటే మన సెరిబెల్లం డ్యామేజ్ అయినప్పుడు. సెరిబెల్లం అంటే ఏంటి? మన పోస్టీరియర్ పార్ట్‌లో కింద పార్ట్‌లో ఈ పార్ట్‌లో ఉన్న బ్రెయిన్ పార్ట్‌ని సెరిబెల్లం అంటాం. ఈ సెరిబెల్లం గాన డ్యామేజ్ అవుతే ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది ఉండదు. వీళ్ళు నడిచినా, కూర్చున్నా వీళ్ళకి బ్యాలెన్స్ అనేది ఉండదనమాట. అదే విధంగా కోఆర్డినేషన్. ఈ చేతికి కోఆర్డినేషన్ ఉండాలి. సో, ప్రతి ఒక్క మజిల్‌కి కోఆర్డినేషన్ ఉండాలి. చేతులకి, కాళ్ళకి కోఆర్డినేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నడిచేటప్పుడు ఈ చెయ్యి ముందు పెడతాను, ఈ చెయ్యి బ్యాక్ పెడతాను, ఈ కాలు ముందు పెడతాను, ఈ కాలు బ్యాక్ పెడతాను. సో, అది కోఆర్డినేషన్ అనమాట. ఆ కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది. అదే విధంగా గెయిట్ ప్రాబ్లమ్స్. గెయిట్ అంటే ఏంటి? సో, నేను నడిచేటప్పుడు నార్మల్‌గా నడుస్తాననమాట. వీళ్ళలో ఏంటంటే వైడనింగ్ గెయిట్. కాళ్ళు దూరం వెళ్ళిపోవడము, దగ్గర రావడము, ఒక బ్యాలెన్స్‌గా నడచకపోవడం ఇవన్నీ మనం ఏంటంటామంటే గెయిట్ ప్రాబ్లమ్స్ అంటామన్నమాట. ఇవి కూడా మనము ఎటాక్సిక్ వెరైటీ ఆఫ్ సెరిబ్రల్ పాలిసీలో ఇది ఎందుకొస్తుందంటే సెరిబెల్లం డ్యామేజ్ కావడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ సెరిబ్రల్ పాలిసీ. సో, ఏదన్నా సెరిబ్రల్ పాలిసీ తీసుకోండి ప్యూర్‌గా ఉండదు. ప్యూర్‌గా స్పాస్టిక్ గాని, ప్యూర్‌గా డిస్కైనెటిక్ గాని, ప్యూర్‌గా ఎటాక్సిక్ గాని ఉండదన్నమాట. సో, ఆల్వేస్ సింప్టమ్స్ ఆర్ మిక్స్డ్. ఒక సింప్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని సింప్టమ్స్ తక్కువ ఉండొచ్చు. కొన్ని దాంట్లో ఉన్న నంబర్ ఆఫ్ సింప్టమ్స్ పెరగొచ్చు, నంబర్ ఆఫ్ సింప్టమ్స్ తగ్గొచ్చు. అంతేగాని సో, ప్రతి ఒక్కటి మిక్స్డ్‌గా ఉంటుంది. ప్యూర్ వెరైటీ అనేది చాలా తక్కువనమాట. సో, ఈ సింప్టమ్స్ అన్నీ మిక్స్డ్‌గా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే మిక్స్డ్ వెరైటీ అని చెప్తామనమాట. నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో నష్టాలేంటి? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే ఒక అలోపతిక్ డాక్టర్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంటు, లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంట్, ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్లి తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే దీన్ని వెస్టర్న్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు. సో, చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట. వీటినన్నిటిని మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో ఏం చేస్తారంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు. సింప్టమ్స్‌ని బట్టి ట్రీట్మెంట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బాగా గట్టిగా అయిపోయింది. మజిల్ రిలాక్సేషన్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు. అదే విధంగా యాంటీ కన్వల్షన్స్ వీళ్ళకి బాగా ఫిట్స్ వస్తున్నాయి. ఆ ఫిట్స్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు. బాగా ఇన్‌ఫ్లమేషన్ ఉంది. పెయిన్స్ ఉన్నాయి బాడీ అంతా. పెయిన్ కిల్లర్స్ అనేవి ఇస్తారనమాట. బాగా ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఆ మూవ్‌మెంట్స్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో, సింప్టమాటిక్ ట్రీట్మెంట్. సమ్‌టైమ్స్ ఏమంటే సర్జరీ కూడా చేయించుకోవాల్సొస్తుంది వీళ్ళ దాంట్లో. సో, ఇవన్నీ చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి? లాభం ఉండకపోవడమే కాదు, క్యూర్ కంప్లీట్‌గా కాకపోవడమే కాదు, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ డిసీజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో పాటు మీరు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మెడిసిన్‌ని కూడా ఎక్కువ చేసుకుంటారనమాట. అందుకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది ఈ సెరిబ్రల్ పాలిసీలో మంచిది కాదు. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేస్తుంది ఈ సెరిబ్రల్ పాలిసీలో అంటే ప్రతి ఒక్క సిస్టమ్‌లో కొన్ని డిసీజెస్‌కి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని డిసీజెస్‌కి అంత మంచి ట్రీట్మెంట్ ఉండదనమాట. ఈ సెరిబ్రల్ పాలిసీలో హోమియోపతి ట్రీట్మెంట్‌కి స్కోప్ అనేది చాలా ఎక్కువ. సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో,
సో ఎలా ఉంటుంది సక్సెస్ రేట్ అనేది? నాకు వచ్చిన కేసెస్లో మోర్ దాన్ 90% ఆఫ్ ది కేసెస్ మంచిగా ఎఫెక్ట్ ఉంది. సో ఇవన్నీ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఇవన్నీ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ హోమియోపతిలో తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, మీ ఏదైతే డిపెండెన్సీ ఉంటుందో డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు. పెయిన్ ఏదైతే ఉంటుందో, డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గించుకోవచ్చు. ఈవెన్ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. అవే కాకుండా ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ని తగ్గియచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిమ్టమ్స్ని తగ్గియచ్చు, డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్ తగ్గియచ్చు. అదేవిధంగా నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని కూడా తగ్గియచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది. సక్సెస్ రేట్ కూడా హోమియోపతిలో సెరిబ్రల్ పాలసీకి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సెరిబ్రల్ పాలసీలో ఉన్నప్పుడు? అలాంగ్ విత్ హోమియోపతి ట్రీట్మెంట్ మీరు ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోవచ్చు, స్పీచ్ ఇంప్రూవ్ అవ్వడానికి స్పీచ్ థెరపీ తీసుకోవచ్చు, ఫిజియోథెరపీ తీసుకోవచ్చు. సో మజిల్స్ ఎక్కువ రిజిడ్ అయిపోయినాయి, దానికి కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అలాంగ్ విత్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? సెరిబ్రల్ పాలసీ వేరే డిసీజెస్ లాగా ప్రోగ్రెసివ్ డిసీజ్ కాదు. సో మీకు ఫస్ట్ ఏం సిమ్టమ్స్ ఉన్నాయో లాస్ట్ లో కూడా అవే సిమ్టమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. బట్ హోమియోపతి ట్రీట్మెంట్ మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ కన్సల్టేషన్. మీకు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి లేకపోతే మీ పిల్లలకు కానీ సెరిబ్రల్ పాలసీ ఉంటే 7997101303కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అదేవిధంగా మేము ఫిడికస్ హోమియోపతిలో 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు అవైలబుల్ ఉంది. ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే ఎస్పెషల్లీ దీంట్లో మేము వీడియో కాల్ ప్రిఫర్ చేస్తాం. ఆడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. మీ సిమ్టమ్స్ అన్ని చెప్పి అదేవిధంగా పేషెంట్ని చూసిన తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మేము మీకు మెడిసిన్స్ అనేవి పంపిస్తాం. సో మేము మెడిసిన్ ఎక్కడ త్రూఅవుట్ ది వరల్డ్, సో ఇండియాలోనే కాదు, యూఎస్, యూకే, ఫ్రాన్స్, మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి, అక్కడికి మేము మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం అనమాట. ఇండియా అయితే 3 వర్కింగ్ డేస్ అవుతుంది, యూఎస్ అయితే 4 వర్కింగ్ డేస్ అవుతుంది. ఇండియా, యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా వితిన్ 5 వర్కింగ్ డేస్ మనము మెడిసిన్స్ అనేవి పంపించచ్చు. లేదు మీరు ఇన్ పర్సన్ వచ్చి కలుస్తారు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వచ్చి కలవచ్చు. ఇది మా ఫోన్ నెంబర్. మీరు డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో కూడా చూడొచ్చు. వై ఫిడికస్ హోమియోపతి? ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్, హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్, ఎస్పెషల్లీ సెరిబ్రల్ పాలసీకి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది. వేరే ఏ హోమియోపతి డాక్టర్తో, ఇండివిజువల్ డాక్టర్తో కంపేర్ చేసినా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్తో కంపేర్ చేసినా వీ హ్యావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్. అదేవిధంగా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్. సో మీకు దాచిపెట్టుకోవడం అంటూ ఏమి ఉండదు ఇక్కడ. మీకు బ్లాక్ అండ్ వైట్ ఏది ఉంటుందో, మీరు బాధపడినా పడకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. అదేవిధంగా పర్సనల్ కేర్ అనేది కూడా ఉంటుంది అనమాట. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు ప్రిఫర్ ఫిడికస్ హోమియోపతి ఫర్ cerebral policy. Thank you. Fiticus Homeopathy.